హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది అసలు సిసలైన చైనీస్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం పలుకుగా వండుకోవాలి. ఆ తర్వాత 4 కోడిగుడ్లను ఒక బౌల్లో వేసుకుని వాటిని మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్స్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం ఎగ్స్ అంతా కలిసే విధంగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. అప్పుడు ఎగ్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ బాస్మతి రైస్ని వండేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఉడికించుకోండి. అప్పుడు రైస్ అనేది కొంచెం పొలుకుగా ఉంటుంది. ఈ ఎగ్ని వెంటనే తిప్పేసేసుకోకూడదు. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఇలా ఎగ్ పొరుట్లాగా అలా కట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. అయితే కలర్ మారే వరకు కూడా ఈ ఎగ్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. అలాగే బాస్మతి రైస్ వండేటప్పుడు మీరు కొంచెం సేపు 1 గంట కానీ 2 గంటలు కానీ నానబెట్టుకున్న రైస్ అయితే రైస్ చాలా పొడవుగా వస్తుంది. అలాగే 1 గ్లాసు రైస్కి 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోండి. అప్పుడు కరెక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది రైస్ అనేది. అలాగే రైస్ని కూడా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వండిన వెంటనే యాడ్ చేశారనుకోండి మెత్తగా అయిపోతుంది మనం కలిపేటప్పుడు ఫ్రైడ్ రైస్. సో ముందుగా మీరు ఉడికించుకుని చల్లార్చుకోవాలి రైస్ని. సో ముందుగానే అన్నంని వండుకుని చల్లార్చుకున్నట్టయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్ ఫ్రై అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ మరియు క్యాప్సికమ్ ఈ తరిగి పెట్టుకున్నవన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అదే మీకు చైనీస్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రుచి కావాలంటే ఈ విధంగానే చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఆ రుచి అనేది. నెక్స్ట్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కొంచెం సేపు సాట్ చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి. ఈ విధంగా సాట్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇది చల్లార్చి పెట్టుకోవాలండి. చల్లార్చింది అయితే పొలుకుగా వస్తుంది. ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అన్ని వెజిటేబుల్స్, ఎగ్ అన్ని రైస్కి కలిసే విధంగా కలుపుకోవాలి. అయితే ఈ పడతాయి మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయొద్దు. జస్ట్ సింపుల్గా రైస్లో ఇవన్నీ కలిసే విధంగా తిప్పుకోండి. ఫ్రైడ్ రైస్ అనేది సాధారణంగా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకుంటే బాగుంటుంది, రుచి అనేది బాగా వస్తుంది. ఒకరికి లేక ఇద్దరికి అలా చేసుకోండి. సో పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా ఉప్పు, మనం ఆల్రెడీ ఎగ్స్లో మాత్రమే ఉప్పు వేసాము, రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు వేయలేదు. మీరు రైస్ ఉడకేసుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసారనుకోండి సరిపోతుంది, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు వేసేసుకోండి సరిపడా, రుచికి సరిపడా. అలాగే తెల్ల మిరియాల పొడి అండి, వైట్ పెప్పర్. సో ఇది వేసుకున్నారనుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కలర్ అనేది మనకి డామినేట్ అవ్వదు వేరే కలర్స్. సో ఇప్పుడు కారం అలా వేసామనుకోండి రెడ్ కలర్ వస్తుంది. వైట్ పెప్పర్ వేస్తే అన్నీ సేమ్ మనం ఏ అయితే ఇంగ్రీడియంట్స్ వేసామో ఆ కలర్లోనే ఫ్రైడ్ రైస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ వైట్ పెప్పర్ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. 1-2 నిమిషాల పాటు ఈ రైస్ అంతా పట్టనివ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిబొందిని కూడా యాడ్ చేసుకుంటే కొంచెం గార్నిషింగ్కి. సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చైనీస్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది తయారైపోయింది. సో ఒక్కసారి మీరు ఇంట్లో కనుక ఈ విధంగా తయారు చేశారనుకోండి మళ్ళీ తినాలనిపించే రుచి ఉంటుంది. వావ్ అని అంటారు అందరూ. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.